నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. స్టీల్ ప్లాంట్ పై అవగాహన కోసమే కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి పర్యటించా. ప్లాంట్ పరిశీలనలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. అనకాపల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు. కొప్పుగుండుపాలెంలో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు సురేష్. ఉచిత ఇసుక పంపిణీపై దుష్ప్రచారం సరికాదన్న మాజీ మంత్రి కాల్వ. ఉచిత ఇసుక పంపిణీతో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతోందని స్పష్టం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై నిరాధార కథనాలు సరికాదన్న ఎంపీ భరత్. ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సరికాదని స్పష్టం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ మంత్రుల పరిధిలోని అంశం కాదని ఉక్కు శాఖ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేబినెట్ చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయమని తెలిపారు. సెయిల్లో విలీనం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, వాటి మీద కొన్ని హద్దులు, అభ్యంతరాలు ఉన్నాయని వివరించారు. స్టీల్ ప్లాంట్లో పరిస్థితుల అవగాహన కోసమే కేంద్ర మంత్రి కుమారస్వామి పర్యటించినట్టు చెప్పారు. సెయిల్, ఎన్ఎండీసీ, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో కుమారస్వామి సమావేశమైనట్టు కేంద్ర మంత్రి తెలిపారు. స్టీల్ ప్లాంట్లోని నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఈ పర్యటనలో అద్భుతాలు ఏమీ ఉండకపోవచ్చని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయాలని, ప్రతిరోజు ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు 2 గంటల సమయం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. మండలి అధికారిక వెబ్సైట్ రాష్ట్రంలో వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించేలా పొందపరచాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతా అనుమానించినట్టుగానే నిందితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత 4 రోజులుగా నిందితుడు కోసం పోలీసులు 12 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితుడు ఫోన్ వాడకపోవడంతో అతన్ని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. చివరకు రాంబిల్లా మండలం కొప్పుగుండుపాలెంలో నిందితుడు సురేష్ మృతదేహం లభ్యమైంది. కొప్పగుండపాలెం పరిసరాల్లో మృతదేహం బోర్లాపడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉచిత ఇసుక పంపిణీపై జగన్ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ చేయలేని పని చంద్రబాబు చేశారనే కడుపు మంటతోనే ఇలా దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారని అన్నారు. లోడింగ్, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తూ ఉచితంగా ఇసుక ఇవ్వడంతో లక్షల మంది కార్మికులకు మేలు జరుగుతోందని, నిర్మాణ రంగం ఊపిరి పీల్చుకుంటుందని పేర్కొన్నారు. ఉచిత ఇసుకతో దాదాపు 125 విభాగాల వారు బతికేందుకు చంద్రబాబు అవకాశం కల్పిస్తే వైసీపీ అనుకూల మీడియా విషప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ నేతలు ఎక్కనైనా ప్రభుత్వంపై విషం చెమ్మడం మానుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు జరగబోతున్నాయని, ఏపీ తలరాతను మార్చే శక్తియుక్తులు చంద్రబాబుకే ఉన్నాయని కాల్వ పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుదేలైపోయిన నిర్మాణ రంగానికి పునరుజ్జీవం కల్పించడానికి, లక్షల మంది కార్మికుల జీవనోపాధిని తిరిగి పొందే అవకాశం కల్పించడానికి ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు. ఈ ఉచిత ఇసుక పాలసీలో ఎక్కడైతే ప్రభుత్వం గుర్తించిందో ఆ స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకంతా కూడా
అవసరమైన వాళ్ళు ఉచితంగా తీసుకునే అవకాశం వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. గత 3-4 రోజులుగా చూస్తూ ఉంటే ఉచిత ఇసుక పైన ఉచితానుచితాలు మరిచిపోయి నీలి మీడియా ఇష్టం వచ్చినట్లు విష ప్రచారం చేస్తూ ఉంది. మేమేదో ధరల పట్టికలు పెట్టామని, ఇసుకను ఉచితమని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉండమనే దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ నీలి మీడియా ద్వారాను వైసీపీ ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరు నేరుగా సహజ వనరులైన ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి టన్నుకు 375 రూపాయలు వసూలు చేశారు. ఆ రోజు 475 రూపాయలు టన్ను ఇసుక అధికారికంగా పెట్టి దాంట్లో 375 రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా మీరు ఆ రోజు ధరలు నిర్ణయించి అనధికారికంగా అంతకు 2 ధరలతో మీరు విక్రయించిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పమని నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నా. అట్లాగే మీరు ఈరోజు రండి, ఎక్కడికైనా మీరు ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఉచితంగా లోడ్ చేసుకొని పోండి, ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు. లేదా ఎడ్ల బండుల్లో ఎవరికి అవసరమన్నా వాళ్ళు తీసిపోమ్మని ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ఇంతకంటే స్పష్టత ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో అక్కడ కేవలం లోడింగు రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉంటే వైసీపీ నాయకులకు ఎందుకు కడుపు మంట అని నేను అడుగుతా ఉన్నా. ఒక మంచి విధానం వచ్చినప్పుడు, లక్షల మంది ప్రజలకు మేలు జరుగుతూ ఉన్నప్పుడు మీరెందుకు కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు? ఇసుక ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మీ నిర్వాకం వల్ల, మీ స్వార్థం వల్ల, మీ ధనదాహం వల్ల 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయింది. వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగాన్ని ఎంత ఇబ్బందులు పాలు చేశారో కల్లారా చూశాము, అనుభవించాం. లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్ల మీదకి వచ్చారు అన్నమో రామచంద్ర అంటూ. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలు తిరుగులేని తీర్పుతో ఎన్నుకున్న ప్రభుత్వం. నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ప్రజలు ఎంత కసిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించారో అర్థం కావడం లేదా వైసీపీ నాయకులారా? మీకు జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన వల్ల, దుర్నీతి వల్ల, స్వార్థం వల్ల, నియంతృత్వ పోకడల వల్ల వ్యవస్థలను భ్రష్టు పట్టించి రాజ్యాంగ ధర్మాలను విస్మరించి మీరు సాగించిన రాక్షస పరిపాలన వల్ల అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారి ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి తరిమి కొట్టడానికి తిరుగులేని తీర్పు చెప్పారే. ఇంకా మీకు సిగ్గు లేదా? ఇంకా మీకు బుద్ధి రాలేదా? మీ నీలి బుద్ధి, మీ వక్ర బుద్ధి, మీ ఏహ్య బుద్ధి, మీ లేహ్య బుద్ధి ఇంకా మారకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. వైసీపీ నాయకులారా, ఉచిత ఇసుక ఒక పవిత్రమైన కార్యక్రమం, లక్షల మందికి మేలు చేసే కార్యక్రమం. అట్లాంటి కార్యక్రమం పైన బురద జల్లుతారా? విష ప్రచారం చేస్తారా? పని కట్టుకొని దుమ్మెత్తిపోస్తారా? బుద్ధుందా మీకు అసలు? ఇప్పటికైనా మానుకోండి, మారండి, ప్రజల తరఫున మాట్లాడడం నేర్చుకోండి. జగన్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో జగన్ ఆటలాడారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో విద్యాలయాలు గంజాయి కేంద్రాలుగా, డ్రగ్స్ నిలయాలుగా తయారయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే గంజాయి, డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. కుక్కలు చింపిన విస్తరలాగా తయారైంది. విద్యార్థుల పట్ల మేనమామగా ఉంటాను అంటూనే జగన్మోహన్ రెడ్డి కంస మేనమామగా, శకుని మేనమామగా తయారయ్యాడు. 2022 జూన్ 10వ తారీఖున జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 117 ప్రభుత్వ రంగంలో ప్రాథమిక విద్య ప్రాణం తీసేసింది. ఈ జీవో ప్రకారంగా 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్య నుండి విడగొట్టి సమీపంలో ఉండే ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలో చేర్చడం జరిగింది. ఆ ప్రకారంగా రాష్ట్రంలో 37,000
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉంటే అందులో 4,457 ప్రాథమిక పాఠశాలల నుండి ఈ 3-4 తరగతులను విడగొట్టి సమీపంలో ఉండే ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్చడం జరిగింది. పర్యవసానంగా ఈ విద్యా సంవత్సరం ఈ 4,457 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. రాష్ట్రంలో 37,000 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉంటే అందులో 20,000 ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 10-15 మధ్య ఉంది. 501 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నాడు. రాష్ట్రంలో 12,000 సింగిల్ టీచర్ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఆ రోజు ఆ టీచర్ రాకుండా పోతే ఆ స్కూల్ ముయ్యాల్సిందే. అందువలనే ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ విధంగా ఈ జీవో 117 అనేది ప్రభుత్వ రంగంలో ప్రాథమిక విద్య ప్రాణాలు తీసేసింది. రెండవది 2020 డిసెంబర్ 25న వైకాపా ప్రభుత్వం జీవో 77 జారీ చేసింది. ఈ జీవో ప్రకారంగా ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన ఈ పథకాలు వర్తించవు. దీని ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ తదితర వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఉన్నత విద్యకు పూర్తిగా దూరం అయిపోయారు. ప్రభుత్వ రంగంలో తగినన్ని సీట్లు లేవు. ప్రైవేటు ఎయిడెడ్ రంగంలో ఫీజులు చెల్లించలేక ఉన్నత విద్యకు పూర్తిగా దూరం అయిపోయారు. ఈ విధంగా వైకాపా ప్రభుత్వం ఉన్నత విద్య ఉసురు తీసింది. మూడవది, వైకాపా పాలనలో రాష్ట్రంలోని విద్యాలయాలు, అటు కళాశాలలు ఇటు పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా, డ్రగ్ కేంద్రాలుగా తయారైపోయినాయి. IIIT లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనే గంజాయి ప్రవేశించింది. పాఠశాలలో చదువుకున్న చిన్నపిల్లలు కూడా గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడిపోయారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు 3. 1, ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్య ప్రాణాలు తీసినటువంటి జీవో 117ను వెంటనే రద్దు చేయాలి. గతంలో టీడీపీ నాయకులు కూడా ఇదే విషయం చెప్పారు. లోకేష్తో సహా అందరూ కూడా మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పి ఆ విధంగా మాట మీద నిలబడి ఆ జీవో 117ను రద్దు చేయాలి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, జీవో 77ను, ఉన్నత విద్య ఉసురు తీస్తున్నటువంటి జీవో 77ను రద్దు చేయాలి. మూడవది, విద్యాలయాలు, అటు పాఠశాలలు, కళాశాలలు డ్రగ్ రహిత, గంజాయి రహిత విద్యాలయాలుగా వాటిని తయారు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.